బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 9 లెసన్ 4 4వ పాఠము. పాపము చేయుటలో ఆనందమున్నదా? పాపము చేయుటలో ఆనందమున్నదా? మనుషులు పాపమును జరిగిస్తున్నప్పుడు ఆ పాపములో వారు ఆనందాన్ని ఏమైనా పొందగలుగుతున్నారా, సంతోషాన్ని ఏమైనా అనుభవించగలుగుతున్నారా అనే విషయాన్ని ఈ పాఠ్యాంశము ద్వారా మనము నేర్చుకుందాం. అసలు మనుషులు పాపములోనికి ఎందుకు వెళుతున్నారు, పాపము జోలికి ఎందుకు వెళుతున్నారు, పాపమును ఎందుకు చేస్తున్నారు? వారికి ఏదో సంతోషం దొరుకుతోంది, వారికి ఏదో ఆనందం కలుగుతోంది. ఆదాము హవ్వలు ప్రారంభంలో ఏదెను తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటానికి కారణం ఏంటి? వారికి ఏదో తాత్కాలికంగా ఒక లాభం కనిపించింది, ఒక సంతోషం కనిపించింది, ఒక ఆనందం కనిపించింది. అపవాది అయిన వాడు ఆ ఆనందాన్ని వారికి భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాడు, అంటే పెద్దదిగా చేసి చూపిస్తున్నాడు. అప్పుడు వారు పాపమును జరిగించారు. ఒక్కసారి ఆ సందర్భానికి మనం వెళ్ళి అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని అధ్యయనం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించినటువంటి సందర్భం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో నేను. అందుకు సర్పము, ఇప్పుడు ఆది ఘట సర్పము, అపవాది అయినవాడు సాతాను ఏమంటున్నాడు చూడండి. మీరు చావనే చావరు. పాపములో మరణమును చూపించటం లేదు వీడు, పాపములో బాధను చూపించటం లేదు వీడు, పాపములో సంతోషాన్ని చూపిస్తున్నాడు వీడు, పాపములో ఆనందాన్ని చూపిస్తున్నాడు వీడు. మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవుడు ఏదైతే పనిని చేయొద్దన్నాడో ఆ పనిని చేస్తే మీకు ఆనందం కలుగుతుంది అని అపవాది అయిన వాడు చెబుతున్నాడు. అదే మోసం. పాపములో ఉన్న సంతోషాన్ని మనము కోరుకోవడమే మోసం. మీకు అర్థమవుతుందా? ఉదాహరణకు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీరు 100 రూపాయలు పెట్టుబడి పెడితే కొద్ది కాలంలోనే, అంటే ఒక నెలలోనో లేకపోతే ఒక 6 నెలలలోనో లేకపోతే ఒక సంవత్సరంలోనో మీకు 10 రెట్ల లాభాన్ని ఇస్తాను, 1000 రూపాయలు తిరిగిస్తాను అని మనకు చెప్పారనుకోండి. మనం అస్సలు ఏం ఆలోచించకుండా 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తుంది కదా అనేటువంటి అత్యాశతో దురాశతో 100 రూపాయలు ఇచ్చేసామనుకోండి, అదే మోసం. వాడు ఆ 100 రూపాయలు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మనం ఆ నెల వరకో లేకపోతే 6 నెలల వరకో లేకపోతే సంవత్సరం వరకో నోరెత్తాం, ఎందుకంటే గడువు ఉంది, వాడు చెప్పిన గడువు ఉంది. ఈ లోపు వాడు సర్దుకుంటాడు, వెళ్ళిపోతాడు. అందరి దగ్గర కలెక్ట్ చేస్తాడు, సర్దుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇలాంటి మోసాలు ఎన్నిటినో మనం చూస్తున్నాం కదా, ఎన్నిటినో మనం వింటున్నాం కదా. చెడుతనములో ఉన్నటువంటి లాభాన్ని, చెడుతనములో ఉన్నటువంటి ఆనందాన్ని, చెడుతనములో ఉన్నటువంటి సంతోషాన్ని అపవాది అయిన వాడు మనకు చూపిస్తాడు, తద్వారా ఆకర్షిస్తాడు. ఇదిగో హవ్వను ఆ విధంగానే అపవాది అయిన వాడు ఆకర్షించాడు. మీరు చావరు, పైగా మీరు వాటిని తింటే ఆ దినముననే మీ కన్నులు తెరవబడిననియు అలాగే మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను అని స్త్రీతో అపవాది అయిన వాడు చెప్పాడు. అప్పుడు స్త్రీ ఏమనుకుంది? ఈ ఆజ్ఞను అతిక్రమించటంలో సంతోషం ఉందనుకుంది. ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే మేము ఇంకా గొప్పవారం అయిపోతాం అనుకుంది. ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, ఇప్పుడు మంచిదిగా కనిపించింది ఆహారానికి. మరి తోటలో మిగిలినటువంటి వృక్ష ఫలాలు అవి మంచిగా కనిపించడం లేదా? ఇప్పటి వరకు మంచి జరగలేదా వీరికి? జరిగింది, కానీ ఇంకా ఎక్కువ మంచిని నేనేదో పొందగలనేమో అని దురాశపడుతోంది. స్త్రీ
ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు. ఇప్పుడు చూస్తే డిఫరెంట్గా కనిపిస్తుంది ఆ వృక్షఫలం. ఎందుకని? అపవాది మాయ చేశాడు, మోసం చేశాడు, కనుక చూపు మారిపోయింది. కన్నులకు అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం. వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూసారా, పాపములో ఆనందాన్ని అపవాది అయిన వాడు చూపిస్తున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించటంలో ఉన్నటువంటి ఆనందాన్ని అపవాది అయిన వాడు చూపిస్తున్నాడు. తద్వారా ఏం జరిగింది? సరే, వారి కన్నులు తెరవబడ్డాయి, వారు దిగంబరులను గుర్తించారు, వారు దాక్కుంటున్నారు, దేవునికి తెలియకుండా దాక్కుంటున్నారు, ఆజ్ఞాతిక్రమమును జరిగించారు. తరువాత వచ్చినటువంటి పర్యవసానం ఏంటి? వారేమైనా దేవతల వలె అయిపోయారా? వారేమైనా దేవతల వలె మారిపోయారా? లేదు. వారేమైనా దేవుని కంటే లేక దేవునితో సమానంగా గొప్పవారైపోయారా? లేదు. ఉన్న ఆధిక్యతను కోల్పోయారు. ఏదెను తోటలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను కోల్పోయారు. ఏదెను తోటలో నుండి శపింపబడిన వారై బయటికెళ్ళారు. అంటే పాపములో ఆనందం ఉన్నది, కానీ ఆ ఆనందము నలుసంత, ఆ ఆనందము తాత్కాలికమైనది. మీకు అర్థమవుతుందా? పాపము చేయటంలో ఆనందం ఉంది, పాపము చేయడంలో సంతోషం ఉంది, కానీ ఆ ఆనందము సంతోషము ఎంత? నలుసంత. సువిశాలమైనటువంటి ఈ విశ్వంతో పోల్చినప్పుడు నలుసు ఎంత చిన్నదో అంత ఉంటుంది పాపము చేయడంలో కలిగే ఆనందం. కానీ తరువాత వచ్చే పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. దాని శిక్ష, దాని ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. ఇదే మనుషులకు అర్థం కావటం లేదు. నేటికి కూడా పాపము చేయటంలో ఆనందం ఉంది కదా అనుకుంటున్నారు. తప్పు చేసి ధనాన్ని సంపాదించవచ్చు, తప్పు చేసి అధికారాన్ని సంపాదించవచ్చు, తప్పు చేసి ఆస్తులు పోగేసుకోవచ్చు. చూసారా, వీటి ద్వారా నేను సంతోషాన్ని, ఆనందాన్ని పొందవచ్చు అనుకుంటున్నారు. కానీ ఆ ఆనందం, సంతోషం నలుసంతా తాత్కాలికమైనది. తరువాత నీవు దాని ప్రతిఫలాన్ని అనుభవించాలి, దాని శిక్షను అనుభవించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ సూత్రం ఎవరికైతే అర్థమవుతుందో వారు పాపము జోలికి వెళ్ళరు. వారు పాపం జోలికి వెళ్ళరు. ఏమంటే ఏదైనా ఒక తిండి పదార్థాన్ని మనకు పెట్టి, ఇది తింటే ఇప్పుడు మీకు చాలా ఆనందంగా ఉంటుంది, రేపటికి మీరు చచ్చిపోతారు అని అన్నారనుకోండి, ఆ తిండి పదార్థాన్ని మనం తింటామా? ఈ పదార్థాన్ని ఇప్పుడు మీరు తింటే అబ్బో ఊహల్లో తేలిపోతారు, మత్తుతో మీరు మైమరిచిపోతారు, చాలా అద్భుతంగా ఉంటుంది, తినండి, కానీ రేపటికి చచ్చిపోతారు అన్నారనుకోండి, తింటామా? తినం. ఒక పదార్థం విషయంలో మనం అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు పాపము విషయంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. అది తాత్కాలికమైన ఆనందము. ఆనందం ఉంది, సరే, దేవుడే కాదనటం లేదు, ఆనందం ఉంది, ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడు దేవుడు, ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు దేవుడు. పాపంలో ఆనందం ఉంది. మీరు పాపం చేస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది, సంతోషంగా ఉంటుంది. కానీ తరువాత పర్యవసానము, దాని ప్రతిఫలము చాలా ఘోరంగా ఉంటుంది, మీరు భరించలేనిదిగా ఉంటుంది. ఆదాము హవ్వలు భరించలేనంత శాపమును వారు పొందారు. వారు ఏదెను నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఇక ఆదాము నుండి పుట్టుకొచ్చినటువంటి మనుషులందరూ కూడా ఇదే ప్రవర్తనను కలిగి ఉన్నారు. పాపము చేయడంలో ఆనందం ఉంది కదా, ఆ ఆనందం నాకు చాలు అనుకుంటున్నారు. తరువాత భయంకరమైనటువంటి శిక్ష రాబోతున్నది, దానిని వారు గుర్తించటం లేదు. నోవహు కాలానికి వచ్చేసరికి ప్రజలందరూ ఎలా మారిపోయారు? చెడుతనం గొప్పదైపోయింది, చెడుతనం గొప్పదైపోయింది. దేవుడు నరులను పరిశీలించాడు. నరులు ఎలా ఉన్నారు, నరుల యొక్క స్థితిగతులేంటి, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, వారి జీవన విధానం ఎలా ఉంది అని దేవుడు పరిశీలించినప్పుడు దేవునికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది హృదయములో నొచ్చుకొనెను. ఏమిటి మనుషుల పరిస్థితి ఏంటి? నీతిని గొప్పదిగా ఎంచుతున్నారా? నా వాక్యమును గొప్పదిగా ఎంచుతున్నారా? నా ఆజ్ఞలను పాటించడాన్ని వారు ప్రేమిస్తున్నారా? లేదు, చెడుతనమును గొప్పది చేసుకున్నారు, చెడుతనములో గొప్పవారైపోయారు. అంటే
నరులు పాపము చేయడంలో ఉన్న సంతోషాన్ని కోరుకుంటున్నారు. వీరిని చేసినందుకు నేను సంతాపపడుతున్నాను అన్నాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? నోవహు కుటుంబాన్ని మినహాయించి వారిని ఓడలో రక్షించి యావత్తు ప్రజలను, యావత్తు జనులందరినీ ఆయన జల ప్రవాహంలో నాశనం చేసేసాడు. వారు అప్పటి వరకు పాపము చేయడంలో ఉన్నటువంటి సంతోషాన్ని వెతికారు, ఆ సంతోషంలో ఉన్నారు. కానీ అనతి కాలంలోనే ఆ సంతోషం ఆగిపోయింది. తరువాత ఒక ప్రళయం వారి మీదకి వచ్చింది. వారందరూ కూడా నాశనం అయిపోయారు. ఇదే పరిశుద్ధ గ్రంథం ఈరోజు మానవాళికి నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం. మీరు పాపములో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకోవద్దు. దానిని కోరుకుంటే, అనగా ఆజ్ఞను అతిక్రమించి సంతోషించాలని మీరు అనుకుంటే, తరువాత భయంకరమైనటువంటి పర్యవసానాన్ని మీరు ఎదుర్కొంటారు. భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని కాపాడేవారు, తప్పించేవారు ఎవరు ఉండరు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే ఆ తర్వాత కొంతకాలానికి ఇశ్రాయేలీయులు మనకు కనిపిస్తున్నారు. ఇశ్రాయేలీయులు కూడా ఎలా ఉన్నారు? దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, న్యాయ విధులను ఇచ్చాడు. మీరు ఎలా ఉండాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఒక నాయకుడు, గొప్ప నాయకుడు మోషేను వారికి అనుగ్రహించి, మోషే నాయకత్వంలో వారిని దేవుడు కనానుకు నడిపిస్తున్నప్పుడు వారు ఎలా ఆలోచించారు? ఇశ్రాయేలీయులు ఎలా ఆలోచించారు? వారు కూడా ఇలాగే ఆలోచించారు. పాపము చేయడంలో సంతోషం ఉన్నది అనుకున్నారు. దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టేశారు. కనుక వారు కూడా భయంకరమైనటువంటి శిక్షకు లోనైపోయారు. చూడండి, ఈ సందర్భాన్ని మీరు చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వాక్యము నుండి, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, అంటే కొంత ఆలస్యమైంది. మోషే కొండ మీదకి వెళ్ళాడు. దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలను తీసుకుని వద్దామని ఆయన దేవుని దగ్గరకు వెళ్ళాడు. మోషే కొండ దిగి వచ్చుటకు కొంత తడువు చేశాడు. ఈలోపు ప్రజలు ఏమైపోయారు చూడండి. ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. కొద్దిగా ఆలస్యం అయ్యేసరికి అవిశ్వాసం పూర్తిగా వీరిని అలుముకుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి తెగించారు. ఈరోజు కూడా నామకార్థ భక్తులు, నామకార్థ క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇంకెప్పుడు వస్తాడు? ఆయన రాకడ ఎంత ఆలస్యమా? అయితే మనం మన ఇష్టానుసారంగా తిరుగుదాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఇక రాడేమో, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఇక నెరవేరదేమో అని చాలామంది అవిశ్వాసపు పొరలలోనికి వెళ్ళిపోతున్నారు, అవిశ్వాసపు ఛాయలోనికి వెళ్ళిపోతున్నారు. అట్టి వారికి ఏం జరుగుతుందో చూడండి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఒక దూడను తయారు చేయించుకుని అహరోనుతో వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇచ్చి ఒక దూడను తయారు చేయించుకుని, ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి నిన్ను విడిపించి నిన్ను నడిపించినటువంటి నీ దేవుడు ఇదే అంటున్నారు, ఒక దూడను చూపించి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను. ప్రజలందరూ దీనిని మొక్కేస్తున్నారు కనుక ఇక్కడ బలిపీఠం కావాలని అహరోను ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టించాడు. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. సంతోషము ఆనందము ఎందులో ఉంది? తినడానికి, త్రాగడానికి, గెంతడానికి వారు ఇదిగో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు చూసారా, ఇందులో వారికి సంతోషం ఉంది, ఇందులో వారికి ఆనందం ఉంది. తినడం, త్రాగడం, గెంతడం, ఆడటం చూసారా.
అంటే ఈ పాపము చేయటంలో ఉన్నటువంటి ఆ కొద్ది సంతోషాన్ని వారు చూచారు, ఆ కొద్ది సంతోషాన్ని వారు కోరుకున్నారు. తరువాత దేవుడు మమ్మను శిక్షిస్తాడేమో, తరువాత దేవుడు ఆయన ఆజ్ఞను అతిక్రమించినందుకు మమ్మల్ని గద్దిస్తాడేమో అని వారు భయపడలేదండి. ఒక దూడను తయారు చేసుకున్నారు, మమ్మను ఐగుప్తు దేశంలో నుండి రప్పించినటువంటి దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారు. బలులను అర్పిస్తున్నారు, సమాధాన బలులు, దహన బలులు వాటిని అర్పిస్తున్నారు. అర్పించి వారు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచరి. అంటే ఆ సంతోషం కోసమా దేవుని ఆజ్ఞలను అతిక్రమించింది. తరువాత వారు దేవుని ఉగ్రతకు గురైపోయారు, దేవుని మహోగ్రతకు వారు బలైపోయారు. కనుక పాపములో సంతోషం ఉంది, కాదనటం లేదు దేవుడు. కానీ ఆ సంతోషాన్ని నీవు కోరుకున్నావంటే నీవు నాశనం అయిపోతావు అంటున్నాడు దేవుడు. నీవు నాశనం అయిపోతావు. పౌలు గారు ఇదే సందర్భాన్ని, ఇదే విషయాన్ని కొరింథీయులకు పత్రికను రాస్తూ మరల జ్ఞాపకం చేశారు. చూడండి, ఆయన తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం నుండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. తక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు ఇశ్రాయేలీయులలో. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, దేవుని యొక్క ఆజ్ఞలను పట్టించుకొనకపోయిరి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించిరి. గనుక అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యములో సంహరింపబడిరి. ఐగుప్తు దేశంలో నుండి అయితే విడిపింపబడ్డారు, అరణ్యములో అయితే సంహరింపబడ్డారు. ఎందుకో తెలుసా? చూడండి, వారు ఆశించిన ప్రకారము వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇదిగో, నాడు జరిగినటువంటి సంగతులను దేవుడు మనకు ఎందుకు బోధిస్తున్నాడంటే మనకొక దృష్టాంతంగా ఉన్నాయి ఈ సంగతులు, ఒక ఉదాహరణగా ఉన్నాయి ఈ సంగతులు. మనం పాఠాన్ని నేర్చుకోవాలి. అదిగో, ఇశ్రాయేలీయులు ఆశించినట్టుగా మనం ఆశించకూడదు. ఇశ్రాయేలీయులు తాత్కాలిక సంతోషాన్ని వెతికారు, తాత్కాలిక ఆనందాన్ని వెతికారు. మనం అలా వెతకకూడదు. మనం దేవుని కొరకు బ్రతకాలి, మనం దేవుని కొరకు నిలబడాలి. పాపం చేయడంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, కానీ దానివైపు కన్నెత్తి కూడా చూడకూడదు. చూడండి, తర్వాత పౌలు గారు ఏం పేర్కొంటున్నారు అక్కడ? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. తినడం, త్రాగడం, గెంతడం, తినడం, త్రాగడం, ఆడటం, వీటిలో సంతోషాన్ని వెదకుతూ ఈరోజు దేవుని ఆజ్ఞలను అతిక్రమించేవారుగా మారిపోతున్నారా? అయితే వారు సంహరింపబడ్డారు. జాగ్రత్త, మీరు కూడా సంహరింపబడతారు అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. వారు సంహరింపబడ్డారు. ఆ సంతోషం యుగయుగాలుందా? తరతరాలుందా? శాశ్వతంగా ఉందా? అసలు వారు తిన్నది ఇంకా వారి నోట్లోనే ఉంటుంది, ఇంకా అరగదు కూడా, వారి కడుపులోనే ఉంటుంది. సంహరింపబడ్డారు. తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు. వారు విగ్రహారాధకులుగా మారారు. దేవుని ఉగ్రత రగులుకుంది. దేవుడు అరణ్యంలోనే వారిని సంహరించాడు. అటువంటి చర్యలు చేసిన వారందరినీ అరణ్యంలోనే దేవుడు సంహరించాడు. కనుక పాపము చేయుటలో ఉన్నటువంటి తాత్కాలికమైన నలుసంత సంతోషాన్ని వెతకండి, దానిని చూడడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ మీరు దానిని చూచారా, ఆకర్షింపబడతారు. హవ్వ వలె, ఆదాము వలె ఆకర్షింపబడతారు. జనులందరి వలె ఆకర్షింపబడతారు. దాని వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. దేవుని కొరకు బ్రతకండి. దేవుని యొక్క ఆలోచనలను నెరవేర్చండి. పేతురు గారు అంటున్నారు, అది ఒకనాటి సుఖానుభవము అంటున్నారు. పాపములో ఉన్నటువంటి ఆనందము, పాపములో ఉన్నటువంటి సంతోషము ఎన్నాళ్ళు ఉంటుంది? ఒకరోజు. ఆ ఒక్కరోజు సంతోషం కోసమా, ఆ ఒక్కరోజు ఆనందం కోసమా పరుగులు పెడుతున్నారు? ఆ ఒక్కరోజు ఆనందం కోసమా దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు? ఎంత దౌర్భాగ్యం! చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు గమనించండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. పాపములో సంతోషం ఉంది, పాపములో ఆనందం ఉంది అని ఎంచుకుంటున్నారు. ఒకనాటి సుఖానుభవము తరతరాలు ఉండదు, అసలు 10 రోజులు కూడా ఉండదు పట్టుమని. పాపములో ఆనందము, పాపములో సంతోషము. చూడండి, అప్పుడప్పుడు క్షణికావేశములు, ఈ తప్పు చేసేసారు, ఈ పొరపాటు చేసేసారు
అని అంటూ ఉంటారు. అంటే వారు భవిష్యత్తును గురించి ఆలోచన చేయటం లేదు. నా జీవితం ఏమైపోతుందో, లేక నా మీద ఆధారపడినటువంటి కుటుంబం ఏమైపోతుందో అని భవిష్యత్తు మీద వారికి ఆలోచన లేదు. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు క్రియలు. అప్పటికప్పుడు వారు పొందబోయేటువంటి సంతోషం కోసం వారు ఎదురు చూస్తూ, వారు ఆలోచిస్తూ, వారు భయంకరమైనటువంటి ఘోరాలు చేస్తున్నారు. ఈరోజు మానవ జాతి అంతా కూడా దేవుని వాక్యాన్ని అతిక్రమించటంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం ఇదే. ఒకనాటి సంతోషాన్ని వారు కోరుకుంటున్నారు, ఒకనాటి సుఖాన్ని వారు కోరుకుంటున్నారు. చూడండి, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఆ సుఖం ఎన్నాళ్ళుంటుంది? ఇదే దేవుని ప్రశ్న. పాపము చేయడంలో సుఖం ఉంది కదా, సుఖం ఉంది కదా, సుఖం ఉంది కదా అంటున్నారు. ఎన్నాళ్ళుంటుంది అని దేవుడు అడుగుతున్నాడు. ఎన్నాళ్ళుంటుంది? ఒక చదువుకోనటువంటి విద్యార్థి, చదువు రాదు వాడికి, పాఠశాలలో చేరాడు, చదువుకోడు. చదువుకోనటువంటి విద్యార్థిని చూచి ఉపాధ్యాయుడు ఏమంటాడు? అరే, నీకిప్పుడు సంతోషంగా ఉందేమో, తర్వాత బాధపడతావురా అంటాడు. నీకు ఇప్పుడు సంతోషంగా ఉందేమో, నీకు ఇప్పుడు ఆనందంగా ఉందేమో, తర్వాత చాలా బాధపడతావురా, నా మాట వినరా అంటాడు ఉపాధ్యాయుడు. కానీ వాడి తలకెక్కదు. బాగుపడని వాడి తలకెక్కదు, బాగుపడేవాడి తలకెక్కుతుంది. బాగుపడాలనుకునేవాడు కష్టపడతాడు, చదువుకుంటాడు, ఉద్యోగం సంపాదిస్తాడు. బాగుపడాలి అని అనుకోనివాడు మా మాస్టర్ ఇలాగే చెప్తారులే, మా మాస్టర్ ఇలాగే చెప్తారులే, సినిమాకి పోదాం, సిగరెట్లు తాగుదాం, మత్తు పదార్థాల జోలికి వెళ్దాం, అమ్మాయిల వెంట తిరుగుదాం, క్లాసులకు బంకులు కొడదాం, పాఠాలు చదవద్దు, ఏదో స్లిప్ పెట్టి పాస్ అయిపోదాంలే. చూసారా, వారి యొక్క ఆలోచన అంతా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వారు ఒకనాటి సుఖానుభవమును కోరుకుంటున్నారు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. ఆ సుఖాన్ని వారు కోరుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎంతకాలం ఉంటుంది ఈ సుఖం? చెప్పు, ఎంతకాలం ఉంటుంది? నీవు పొందాలనుకుంటున్నటువంటి ఆ సుఖం ఎంతకాలం ఉంటుంది? ఈరోజు మానవ జాతిని దేవుడు శపించడం వల్లనే అసలు కనీసం పట్టుమని ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా సంతోషంగా మనుషులు బ్రతకలేకపోతున్నారండి. పుట్టెడు రోగాలండి మనుషులకి, పుట్టెడు రోగాలు మనుషులకి. నడి నెత్తి మొదలుకొని అరకాల వరకు దేవుడు మొత్తేస్తున్నాడు, రోగాలతో మొత్తేస్తున్నాడు. షుగర్ అంటారు, బీపీ అంటారు, థైరాయిడ్ అంటారు, క్యాన్సర్ అంటారు, నానా విధమైనటువంటి రోగాలు, ఒబేసిటీ, లేకపోతే రక్తహీనత, లేకపోతే ఊపిరితిత్తుల జబ్బులు, లేకపోతే మరోటి. అసలు సుఖమైనటువంటి జీవితం మనిషికి ఈరోజు లేదు. ఎందుకంటే శాపమునకు లోనైపోయాడు. ఒకనాటి సుఖానుభవము చాలనుకున్నాడు మనిషి. అయితే సరిపోతుందా? ఒకరోజు సుఖం సరిపోతుందా? తర్వాత నిత్యకాలము శిక్షలోనికి రా అంటున్నాడు దేవుడు. ఒకనాటి సుఖం నీకు సరిపోతే అదే అనుభవించు, దానినే అనుభవించు. తర్వాత నువ్వు ఎందులోకి వెళ్ళిపోతావు? దుఃఖంలోనికి వెళ్ళిపోతావు, దీర్ఘకాల దుఃఖంలోనికి వెళ్ళిపోతావు. ఒకనాటి సుఖం కావాలనుకుంటున్నావు, దానినే అనుభవించి. అయితే తర్వాత నువ్వు వచ్చేయాలి, నిత్యకాలపు శిక్షలోనికి వచ్చేయాలంటున్నాడు దేవుడు. ఎంత ఘోరం, ఎంత అవివేకమైనటువంటి ప్రవర్తన మనిషిది. పాపములో సంతోషం ఉన్నది, పాపములో ఆనందం ఉన్నది, సుఖం ఉన్నది, కానీ అది చాలా తాత్కాలికమైనది. దేవుని యందు ఉన్న సంతోషము నిత్యకాలం ఉంటుంది. కనుక దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఆజ్ఞలను పాటించండి, పాపము జోలికి వెళ్ళకండి అని పరిశుద్ధ గ్రంథము హెచ్చరిస్తోంది. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం నుండి మనం చూస్తే, మోషే పాప భోగమును కోరుకున్నాడా, లేక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి కోరుకున్నాడా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. పాపములో సంతోషం ఉన్నది, కానీ అది అల్పకాలము అని మోషే తెలుసుకున్నాడు అన్నటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యం నుండి, మోషే పెద్దవాడైనప్పుడు, ఏమండి మనం పెద్దోళ్ళం అవుతుంటే విశ్వాసంలో కూడా పెద్దోళ్ళం అవ్వాలి. శరీర ఆకారం మాత్రమే పెరగడం కాదు, మన బుద్ధి పెరగాలి. బుద్ధి పెరగడం అంటే ఏదో లోకపరమైన బుద్ధి పెరగడం కాదు, దైవ విషయమైన బుద్ధి పెరగాలి. మోషే పెద్దవాడయ్యాడు,
మోషేలో దేవుని గూర్చిన జ్ఞానం కూడా ఎక్కువైంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఈరోజు ధనం కోసమే కదా పరుగులు పెడుతున్నారు దేవుని విడిచి. కానీ ఒకనాడు మోషే, చరిత్రలో మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము, ఎంతకాలం ఉంటుంది? అల్పకాలము, కొంచెము కాలము, నలుసంత సంతోషం, పాపములో ఉండే సంతోషం, అల్పకాలము పాప భోగము, పాపము వలన వచ్చేటువంటి భోగం, ఆ భోగం కావాలా? పాపములో ఉన్నటువంటి ఆ భోగం కావాలా? అది ఎంతకాలం ఉంటుంది? అల్పకాలము. పెద్దోళ్ళు అవుతున్నారు మనుషులు, కానీ బుద్ధి పెరగటం లేదు, దేవుని జ్ఞానము పెరగటం లేదు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులు అర్థం కావటం లేదు. అర్థం చేసుకోండి. మానవాళికి ఈ సంగతులు అర్థం కావాలి. పాపములో సంతోషం ఉన్నది కానీ అల్పకాలము, పాపములో భోగం ఉన్నది అల్పకాలము. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, తెలివి తక్కువ అనుకుంటున్నారా మోషే తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఐగుప్తు ధనాన్ని కోరుకోకుండా, పాప భోగాన్ని కోరుకోకుండా దేవుని ప్రజలతో శ్రమ కోరుకున్నాడా? తెలివి తక్కువడా అనుకుంటున్నారా? బాగా తెలివైనవాడు. ఎందుకంటే దీర్ఘకాలము సంతోషం మీద అతనికి దృష్టి ఉంది, అల్పకాలము పాప భోగం మీద అతనికి దృష్టి లేదు. దీర్ఘకాలము సంతోషం మీద దృష్టి ఉంది. అబ్రహాము రొమ్మున అనుకోవాలి, నిత్యత్వానికి వెళ్ళిపోవాలి, తండ్రి రాజ్యానికి వెళ్ళిపోవాలి, అది ఆయన కోరిక. కనుక అది మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఐ డోంట్ కేర్ అన్నాడు, నాకొద్దన్నాడు. ఐగుప్తు ధనము నాకొద్దు, రాజసింహాసనం నాకొద్దు, రాజకుటుంబంలో ఒక కుటుంబీకునిగా నాకు ఆ పదవి వద్దు, ఆ ఆధిక్యత వద్దనుకున్నాడు. ఎలయనగా ఎందుకు ఇలా చేశాడు ఆలోచించండి. అతనేమైనా తెలివి తక్కువడా? కాదు. ఎందుకనగా ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలిగే బహుమానం, దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తే ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చేటువంటి బహుమానం గొప్పది. ఈ అల్పకాలము పాప భోగమా? ఛీ అన్నాడు మోషే. మరి ఈరోజు మీరు ఛీ అనగలుగుతున్నారా? ఈ లోకపు మురికి పెంటను ఛీ అనగలుగుతున్నారా? దాని వెంట పోతున్నారు, దానికోసమే ఆరాటపడుతున్నారు. ఏదో ఒక చిన్న మాంసం ముక్కను చూపిస్తే కుక్క సొంగ కార్చుకుంటూ ఆ దుమ్ము వెంట ఎలాగైతే పరుగులు తీస్తుందో, ఆ మాంసం ముక్క వెంట ఎలాగైతే పరుగులు తీస్తుందో, ఆ విధంగా ఈరోజు లోకపు పాపపు భోగము వెంట మనుషులు అలాగే పరుగులు పెడుతున్నారు. దేవుణ్ణి వదిలేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నారు, అన్నిటిని వదిలేస్తున్నారు. నీతిని, న్యాయమును, ధర్మమును, సత్యమును అన్నిటిని వదిలేస్తున్నారు. లోకపు మురికి వెంట పరుగులు తీస్తున్నారు. అల్పకాలం ఉంటుంది అది పాపపు భోగము. పాపంలో సంతోషం ఉంది, దేవుడు కాదనలేదు, కానీ అది అల్పకాలమే, ఒకనాటి సుఖానుభవమే. దానిని నీవు కోరుకుని దాని వెంట పరుగులు తీసావా, తరువాత నిత్యకాలము శిక్షలోనికి వచ్చేస్తావు. లేదా మోషే వలె ఇప్పుడు నేను కష్టమైన దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అని చక్కని నిర్ణయం తీసుకున్నావా, శాశ్వత కాలము సంతోషాన్ని అనుభవిస్తావు. ధనవంతుడు లాజరు సందర్భానికి ఒక్కసారి మనం వెళదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చూడగలిగితే, ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, అనగా పాతాళ లోకములోనికి వెళ్ళిన తర్వాత, ఆత్మగా అక్కడికి వెళ్ళిన తర్వాత శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడు అబ్రహాము ధనవంతుడు అక్కడ వేదన ఎందుకు అనుభవిస్తున్నాడు, అలాగే ధనవంతుడు భూమి మీద బ్రతికినప్పుడు అతని తరంలోనే బ్రతికినటువంటి లాజరు ఇక్కడ నెమ్మదిని ఎందుకు అనుభవిస్తున్నాడో తెలియజేస్తున్నారు. ఆ మాటలలో ఈ పాఠానికి సంబంధించినటువంటి సమాధానం మనకు దొరుకుతుంది. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. పాపంలో సుఖం ఉంది, పాపము చేయడంలో సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. నీ జీవితకాలం మట్టుకే అది. అల్పకాలం అంటే జీవితకాలం మట్టుకు, సరే జీవితకాలం మట్టుకు.
అల్పకాలము అని దేవుడు అంటున్నాడంటే అది జీవితకాలం మట్టుకు. సరే, ఒక జీవితకాలమే నీవు సుఖాన్ని అనుభవించావు అనుకుందాం. ఆ తర్వాత ఎంతకాలం బ్రతికేయగలవు? ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా, దేవుణ్ణి విడిచిపెట్టి నీవు ఎంతగా లోకము వెంట పరుగులు తీసినా ఎంతకాలం బ్రతికేస్తావు? దేవుడిచ్చిన ఆయుష్ వరకే కదా. దేవుడిచ్చిన ఆయుష్ తీరగానే నువ్వు వెళ్ళిపోవాలి, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇదిగో అబ్రహాము గారు అంటున్నారు, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావంటే పాపపు భోగాన్ని కోరుకున్నావు అన్నమాట. పాపము వలన వచ్చేటువంటి సంతోషాన్ని కోరుకున్నావు అన్నమాట. నువ్వు అక్కడ సుఖాన్ని అనుభవించావు, లాజరు కష్టాన్ని అనుభవించాడు. చెబుతున్నారు చూడండి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకున్నాము. ఒక్కసారి రివైండ్ చేసుకో. భూమి మీద నువ్వు ఎలా బ్రతికావో అదే తరంలో అదే కాలంలో లాజరు ఎలా బ్రతికాడు. నీవు పాపములో ఉన్నటువంటి సంతోషాన్ని కోరుకున్నావు, లాజరు పాపములో ఉన్న సంతోషాన్ని కోరుకోలేదు. దేవుని వాక్యంలో దేవుని కొరకైన బ్రతుకులో ఉన్నటువంటి కష్టాన్ని స్వీకరించాడు. ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. చూడండి, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇది శాశ్వత కాలము, దీనిని నీవు గుర్తించలేదు. ప్రవక్తలు బోధించినా చెవిని పెట్టలేదు నీవు దీన్ని. కనుక ఇప్పుడు నీవు నిత్యకాలము శిక్షలోనికి వచ్చేసావు, దీర్ఘకాలము వేదనలోనికి వచ్చేసావు. లాజరు అల్పకాలము తాత్కాలికంగా కష్టాన్ని దేవుని కొరకు అనుభవించాడు, ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నెమ్మది పొందుచున్నాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ విషయంలో ఇక ఎటువంటి ఆందోళనకు మీరు గురి కావద్దు, ఎటువంటి గందరగోళానికి మీరు గురి కావద్దు. దేవుడు స్పష్టమైన సమాధానాన్ని తెలియజేస్తున్నాడు. పాపములో సంతోషమున్నది, కానీ అది అల్పకాలము, తాత్కాలికము, ఒకనాటి సుఖము. దానిని మీరు కోరుకోవద్దు. దేవుని నిమిత్తము బ్రతకండి, దేవుని ఆజ్ఞను పాటించండి, కష్టమైన దేవుని కొరకు బ్రతకండి. అప్పుడు మీరు దీర్ఘకాలము సంతోషాన్ని పొందుతారు. ప్రకటన గ్రంథంలో మహాబబులోనును ఒక ఉదాహరణగా చూపిస్తూ, ఒకప్పుడు విలసిల్లినటువంటి మహానగరము మహాబబులోను, అది ఇప్పుడు పాడైపోయింది, అది ఇప్పుడు నాశనం చేయబడింది. ఏదైనా సరే పాపములో ఉన్నది కొద్ది కాలము మాత్రమే సంతోషాన్ని పొందుతుంది, ఆ తర్వాత అది సంహరింపబడుతుంది, అది నాశనానికి వెళుతుంది అని మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ సందర్భాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి వాక్యము నుండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి వాక్యము నుండి. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. ఒకప్పుడు అది మహాబబులోను కూలిపోయింది అంటే విస్తారమైనటువంటి సంపదతో విలసిల్లింది, కూలిపోయింది. ఇది ఒక ఉదాహరణ అండి, ఇది ఒక పోలిక. బబులోను అనగానే కేవలం దానికి మాత్రమే సంబంధించింది, మిగిలిన వారు ఎవరికి జరగదని అనుకోకండి. దేవుడు ఇక్కడ రూపకాలంకారంలో చూపిస్తున్నాడు. మహాబబులోను వలె మీలో ఎవరు బ్రతికినా ఇలాగే కూలిపోతారని దేవుడు చెబుతున్నాడు. ఇదిగో మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను, రెండోసారి చెబుతున్నాడు, కూలిపోయెను. అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. అపవిత్రమైనది, అసహ్యమైనది ప్రతీదీ అక్కడే ఉంది, అపరిశుద్ధమైనది ప్రతీదీ అక్కడే ఉంది. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఇదేమైపోయింది? ఇప్పుడు కూలిపోయింది. మహాబబులోను ఏమైపోయింది? కూలిపోయింది. తరువాత మీరు ఆ అధ్యాయం అంతా చదవగలిగితే మహాబబులోను ఎంత గొప్పగా విలసిల్లింది, దానిని నేల మట్టుకు దేవుడు ఎలా నరికేశాడు, ఎలా సంహరించేశాడు అనేది మనకు అర్థమవుతుంది. ఏమంటే దేవుని ఉగ్రతకు ప్రతి పాపాత్ముడు బలి కావాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ పాపాత్ముడినైనా దేవుడు విడిచిపెడతాడంటే లేదు లేదు, ప్రతి పాపిని కూడా దేవుడు శిక్షకి పంపిస్తాడు. కనుక మనము అల్పకాలము పాపభోగాన్ని కోరుకుంటే ఇదిగో వీరికి సంభవించినట్టే మనకు కూడా సంభవిస్తుంది. అందుచేతనే పౌలు గారు ఏమన్నారు? ముందుగా వారికి సంభవించింది,
ఇప్పుడు మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతముగా వ్రాయబడింది. కనుక మీరు జ్ఞానాన్ని నేర్చుకోండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు కదా. ఇశ్రాయేలీల విషయంలో ఏం జరిగిందో మనకు చెప్పారు కదా. కనుక పాపం వలన సంతోషం కలుగుతుంది, పాపం వలన ఒకనాటి సుఖము మనకు కలుగుతుంది, కానీ దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. కనుక వెంటనే పాపమును విడిచిపెట్టి పాపము జోలికి వెళ్లకుండా హృదయమును పరివర్తన చెందించుకొని యేసుక్రీస్తు ప్రభువులో మీరు నూతనముగా మారి ప్రభువును మీ రక్షకునిగా స్వీకరించి పవిత్రమైనటువంటి మార్గములో మీరు నడుచుకోగలిగితే ఇప్పుడు కొద్దిగా కష్టం ఉండొచ్చు. దేవుని కొరకైనటువంటి బ్రతుకు అనగానే మనకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి లోకం మనకు సహకరించదు. దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి లోకం మనకు సహకరించదు. అయినప్పటికీ మనం కష్టంగా దేవుని కొరకైనటువంటి బ్రతుకును కొనసాగించుకోగలిగితే ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని మనము దేవుని యొద్ద నుండి పొందగలుగుతాం. కనుక ప్రియులారా, అల్పకాలము పాప భోగము జోలికి మీరు వెళ్ళకండి. ఒకనాటి సుఖానుభవమును మీరు కోరుకోకండి. తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిన మాదిరిగా మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోకండి. దేవుని చిత్తమును గ్రహించండి, దేవుని మార్గములోనికి రండి, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించండి. అప్పుడు మీరు నిత్యకాలము సంతోషములోనికి వెళతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, చక్కని సంగతులను మీరు మాకు బోధించారు. పాపము చేయుటలో సంతోషం ఉన్నా కానీ అది కేవలము ఒకనాటి సంతోషమని, ఒకనాటి సుఖానుభవమని, అది అల్పకాలము పాపభోగమని మీరు మాకు తెలియజేశారు. ఒకవేళ ఒకనాటి సుఖానుభవమును కోరుకుంటే వారు నిత్యకాలము శిక్షలోనికి వెళ్లాల్సి ఉంటుందని, అలా కాకుండా ఈ అల్పకాలము మీ కొరకైనటువంటి బ్రతుకును మేము కలిగి ఉంటే కష్టాన్ని అనుభవించిన నిత్యకాలపు సంతోషములోనికి వెళ్ళగలమని మీరు తెలియజేశారు. నాయన, పరిశుద్ధ గ్రంథమందలి ఉన్నటువంటి దృష్టాంతములన్నిటినీ చక్కగా గ్రహించిన వారమై ప్రారంభము నుండి చివరి వరకు మీరు మా కొరకై వ్రాయించినటువంటి సంగతులన్నిటినీ గ్రహించిన వారమై మీ కొరకు చక్కగా బ్రతుకుటకు, మోషే వలె మంచి నిర్ణయములు తీసుకొనగలుగుటకు, నాయన మేలైన దాని యందు మా మనస్సును నిలిపి మా బ్రతుకునంతటినీ మీ వాక్యపు వెలుగులో నడిపించుకొనగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.